మిస్టర్ హిట్లర్ హస్బెండ్ పార్ట్ 60. ఇంట్లోకి అడుగుపెట్టిన జననికి ఆశ్చర్యంతో పాటు ఒక పెద్ద షాక్ కూడా ఎదురు చూస్తుంది. వాళ్ళ ఇంటికి ఎదురింట్లో ఉండే అబ్బాయి శ్యామ్. అమ్మ నాన్న ఇక అక్కతో కలిసి ఉండే కుటుంబం అతనిది. అక్కయ్య పెళ్ళైపోయింది. బావగారు విదేశాల్లో ఉండడంతో అక్క తన పిల్లలతో వేలింట్లోనే ఉంటుంది. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు తను మేడ మీద బట్టలు ఆరేస్తున్నప్పుడు ఇలా ప్రతిసారి శ్యామ్ తనని గమనిస్తూ ఉండటం జాన్నికి కూడా తెలుసు. అయినా తన పరిస్థితిని తలుచుకుని ఆమె శ్యామ్ని దూరం పెడుతూ వచ్చింది. ఆమె తపనను అర్థం చేసుకున్న అతను నేరుగా ఇక యమున ప్రవీణ్తో మాట్లాడేశాడు. అందుకే ప్రవీణ్ ఈ రోజే ఆమెకు పెళ్లి చూపులు ఏర్పాటు చేసి నిశ్చితార్థం కూడా ముగించాలని అన్ని ఏర్పాట్లు చేసి పెట్టి ఆఫీస్ నుంచి వచ్చే దారిలో ఆమె దగ్గర కావాలని మాటలను రాబట్టాడు. కానీ జన్నీయే తన అన్నయ్యకి ఏ విధంగానూ ద్రోహం చేయనని తన మీద ఉంచిన నమ్మకాన్ని కాపాడుకుంటున్నట్లుగా మీ ఇష్టం అని చెప్పడమే ప్రవీణ్ కు సంతోషాన్ని ఇచ్చింది. షాక్ లో నిలబడి ఉన్నామని చూసి శ్యామ్ కన్నుగొట్టాడు. అతను అలా చేయగానే ఆమె కాస్త తేరుకుని సిగ్గుపడుతూ తలదించుకుంది. ఇప్పుడు ఆమె దగ్గరికి వచ్చిన యమున, హలో ఆడబొచ్చా, ఇక్కడ నిలబడి చూస్తూ ఉండింది చాలు, త్వరగా రా, నేను రెడీ చేసి తీసుకురావాలి, అప్పుడే కదా నిశ్చితార్థం చేయగలం అని చెప్పింది యమున. ఆమెతో పాటు గదిలోకి వెళ్ళిన జనని, ఏంటక్క నువ్వు చెప్పేది, నిశ్చితార్థమ్మా, పెళ్లి చూపులుగా వస్తున్నారు కదా అన్నయ్య చెప్పారు అని కంగారుగా అడిగింది. ఈ రోజు లంచ్ కి మీ అన్నయ్య వచ్చినప్పుడే శ్యామ్ వాళ్ళ కుటుంబంతోనే వచ్చి మాట్లాడారు. ఇక ఆలోచించి చూస్తే ఈ రోజు బాగుంది, అందుకే ఈ రోజు కూడా పెళ్లి చూపులు ముగించి రేపు ఉదయం గుడిలో నిశ్చితార్థం పెట్టుకుందామని నిర్ణయించుకున్నామని యమున చెప్పింది. అయినా అక్క ఎందుకింత హడావుడిగా అని అడిగింది జనని. నువ్వు మంచి జీవితం గడపాల్సిన అమ్మాయి జనని. నీకు ఒక మంచి జీవితం దొరుకుతున్నప్పుడు దాన్ని ఏర్పాటు చేయటమే మా బాధ్యత. ఒక అన్నగా వదినగా మా కర్తవ్యాన్ని మేము నిర్వర్తిస్తున్నాం. ఇక నిన్నేమీ ఎక్కడికో దూరంగా పంపించడం లేదు. తలుపు తీస్తే పరిగెత్తుకొచ్చేంత దూరంలోనే కదా నువ్వు ఉండేది. ఏం ప్రాబ్లం లేదు జనని, త్వరలోనే మీ పెళ్లి చేసేస్తాం అని యమున చెప్పగా, సరే అక్క అని జనని తలూపింది. ఆ రోజు పెళ్లి చూపుల వేడుక ముగిసింది. మరుసటి రోజు ఉదయం అక్కడ ఉన్న వినాయకుడి గుడిలో చుట్టుపక్కల వాళ్ళని బంధువులని పిలిచారు. అయినా కూడా జననికి ఒంటరిగా నిశ్చితార్థం చేయటం ప్రవీణ్కి ఇష్టం లేదు. అతని మనసు కాస్త బాధగా ఉండటంతో తన అమ్మ నాన్నలను పిలిచాడు. ఇప్పుడు వాసంతి వేళ వచ్చి శ్యామ్ అమ్మ నాన్నలతో కలిసి జననికి నిశ్చితార్థ తాంబూలాలు మార్చుకున్నారు. నిశ్చితార్థం మంచిగా ముగిసింది. నీకు ఈ రోజు బాగుంది కాబట్టి ముహూర్త చీరలని ఈ రోజే తీసేద్దామని రెండు కుటుంబాల వాళ్ళు మాట్లాడుకుని పెళ్లి షాపింగ్ చేశారు. అక్కడ ఆమెకు కావలసిన ముహూర్తం చీర, రిసెప్షన్ చీర అన్ని శ్యామ్ చూసి చూసి ఎంపిక చేశాడు. ఆమెకు కావలసిన నగలన్నీ కొనుక్కుని ఇంటికి వచ్చాక వేళ వాసంతో ఇద్దరు తమ మనవన్ని ఎత్తుకుని ముద్దులాడుతున్నారు. వాళ్ళకు యమున కాఫీ తీసుకొచ్చి ఇచ్చింది. కూర్చో యమున అని వాసంతి చెప్పడంతో ఆమె కాస్త సంకోచంతోనే వాళ్ళ ముందు కూర్చుంది. ఎప్పుడు ఆ ఇంట్లో ఉన్నప్పుడు కాలు మీద కాలు వేసుకుని కూడా కూర్చునేది. వాళ్ళని అసలు పట్టించుకునేదే కాదు. ఇప్పుడు మామగారు అత్తగారి ముందు వినయంగా ఆమె కూర్చోవడం చూసిన వాసంతి యమునలో మంచి మార్పే వచ్చింది అని తన మనసులో అనుకుని సంతోషపడింది. ఇంతలో ప్రవీణ్ జనని కూడా వచ్చి అక్కడే కూర్చున్నారు. ప్రవీణ్, మేము చెప్తున్నామని కోపడకు, మా మనసు అనిపించింది చెప్తున్నాం. ఆ రోజు ఉన్న పరిస్థితిలో ఏదో అయిపోయింది. ఇది ఇలాగే కొనసాగితే బంధాలన్నీ దూరమైపోతాయిరా. నువ్వు కొంచెం దిగిరా. యమునని తీసుకుని వాళ్ళ అమ్మ నాన్నల ఇంటికి వెళ్ళి జననిని పెళ్లి విషయం చెప్పిరా. వాళ్ళని పెళ్లికి రమ్మను. అలాగే మీ అన్నయ్యలిద్దరికీ కూడా చెప్పరా. ఈ పెళ్లితో మన కుటుంబం ఒకటి కావాలి అని వేళ మారాటంగా చెప్పారు. కొద్దిసేపు ఆలోచించిన ప్రవీణ్ జనని ముఖం చూశాడు. సరే, పెళ్లిలో అందరూ కలిసి ఉంటే తను సంతోషంగా ఉంటుంది అని అనుకుని, సరే నాన్న, నేను రేపు యమునాన్ని తీసుకుని వెళ్ళి మాట్లాడి వస్తాను. కానీ కోయంబత్తూరు వెళ్తే కళ్యాణ్ అన్నయ్య చాలా కోప్పడతాడు. మేమేం చేయగలం అని ప్రవీణ్ అన్నాడు. సరేరా ప్రవీణ్, కళ్యాణ్ దగ్గర నేను మాట్లాడి సమాధాన పరిచి నీకు ఫోన్ చేస్తాను. ఆ తర్వాత నువ్వు యమునాన్ని తీసుకుని వెళ్ళు అని వేళ చెప్పారు. కొన్ని రోజులు గడిచాయి. ఇక ప్రవీణ్ జనని పెళ్లి పత్రికతో యమున పుట్టింటికి వెళ్ళాడు. యమునాని చూసి కోపంగా ముఖం తిప్పుకున్నారు ఆమె తల్లి. వాళ్ళ దగ్గరికి వెళ్ళిన యమున, అమ్మా, నేను చేసింది తప్పే, నేను ఒప్పుకుంటాను. కానీ ఇప్పుడు నేను పూర్తిగా మారాను. నాకు ఒక బిడ్డ పుట్టాడు, నువ్వు చూడడానికి కూడా రాలేదు. అదంతా వదిలేసి
మాకు అండగా నిలిచిన అమ్మాయి పెళ్లి మంచిగా జరగాలి. జనని నాకు తోడబుట్టని చెల్లెలు. తను మమ్మల్ని ఎంత బాగా చూసుకుంటుందో తెలుసా? మీ స్థానంలో ఉండి నన్ను తల్లిలా చూసుకుంటుంది. ఆ అమ్మాయి పెళ్లి మంచిగా జరగాలని మేము ఆశపడుతున్నాం. మా కోసం కాకపోయినా జనని కోసం దయచేసి రండి అని బ్రతిమాలి పిలవడంతో అప్పుడు యమున తల్లి తండ్రుల మనసు కొంచెం కరిగింది. లోపలికి రండి అల్లుడు గారు అని ఆ తర్వాత పిలవగా ప్రవీణ్ సరే అని లోపలికి వెళ్ళాడు. ఇప్పుడు పత్రిక ఇచ్చి మీరు తప్పకుండా వారం రోజుల ముందే రావాలి. రోజులు చాలా తక్కువగా ఉన్నాయి. నేను ఒక్కనే అన్ని చూసుకోలేను. జననికి మంచిగా పెళ్లి చేసి పంపాలి అని చెప్పగా వాళ్ళు కూడా సంతోషంగా మేము వస్తాం అల్లుడు గారు అని మాటిచ్చారు. ఇప్పుడు టీ మాత్రమే తాగి అక్కడి నుంచి యమున ప్రవీణ్ ఇద్దరూ బయలుదేరారు. సరే యమున, మనం అమ్మా నాన్నల ఇంటికి వెళ్దాం. ఇక అక్కడికి వెళ్ళి వరుణ్ గంగలకు కూడా ఇవ్వాలి కదా అని చెప్పాడు. సరే ప్రవీణ్ వెళ్దామని అంది. ఇప్పుడు బిడ్డను జనని దగ్గర ఉంచడంతో ఇద్దరు పత్రికలు పంచే పనిలో ఉన్నారు. ప్రవీణ్ కారు గేటి లోపల రావటాన్ని చూసిన వాసంతి వేగంగా పరిగెత్తుకుంటూ రాగా కారులో నుంచి ప్రవీణ్ యమున ఇద్దరు తాంబూలాలతో దిగి లోపలికి వచ్చారు. రా ప్రవీణ్, రా యమున అని మనస్ఫూర్తిగా ఆహ్వానించారు వాసంతి. వేలాయుధం కూడా అక్కడ సోఫాలో కూర్చుని రండి రండి అని సంతోషంగా పిలవగా గంగా మాత్రం బిడ్డను పట్టుకుని గదిలోనే ఉండిపోయింది. నానా, మీరు చెప్పినట్లే మేము యమున వాళ్ళ ఇంటికి వెళ్ళి అత్తయ్య మామయ్యలకు పత్రిక ఇచ్చి వచ్చాం. వాళ్ళు కూడా పెళ్లికి ఖచ్చితంగా వస్తామని చెప్పారు. ఇక వరుణ్ ఉన్నాడా అని ప్రవీణ్ అడిగాడు. ఉన్నాడ్రా, ఫోన్ చేస్తాను వస్తాడు అని చెప్పి వరుణ్కి ఫోన్ చేశారు వేలాయుధం. ఫోన్ మాట్లాడి పెట్టేసి వరుణ్ ఇంకొంచెప్పట్లో వస్తాడంట్రా అని చెప్పి ఇప్పుడు వ్యాపారం గురించి అడిగారు. ఏంటి ప్రవీణ్, ఇప్పుడు ఒంటరిగా వ్యాపారం చేస్తున్నావు? ఎలా ఉంది నీకు? అంతా ఓకేనా అని అడిగారు. సరే నాన్న, మొదట్లో కొంచెం కష్టంగా ఉండేది కానీ ఇప్పుడు బాగానే ఉంది. ఏ ప్రాబ్లం లేదు, మంచి లాభాలు వస్తున్నాయి అని చెప్పాడు. ఇప్పుడు వాసంతి లోపలికి వెళ్ళి గంగని పిలిచారు. గంగా, యమున ప్రవీణ్ వచ్చారు పత్రిక ఇవ్వడానికి. నువ్వు బిడ్డను పట్టుకుని లోపల ఎందుకున్నావు? బయటికి రాని పిలిచారు. అది కాదత్తయ్య, యమునని ఎలా ముఖాముఖి చూడటమో నాకేమీ తెలియడం లేదు. నేను ఆమెతో చాలా సన్నిహితంగా ఉండేదాన్ని. చివరకు నేను కూడా ఆమెను పట్టించుకోకుండా వదిలేశాను. తను ఇప్పుడు మారింది. అయినా రోజు నేను చేసింది కూడా తప్పే కదా. బిడ్డను ఒకసారి కూడా వెళ్ళి చూడలేదు. అదే మనసుకి కొంచెం ఇబ్బందిగా ఉంది అని గంగ చెప్పింది. తోడబుట్టిన అక్క చెల్లెల మధ్య ఈ దూరం ఎందుకు? అవేమీ యమున మనసులో పెట్టుకోదు. చాలా మారిపోయింది. నువ్వు రా గంగా అని పిలుచుకుని వాసంతి ఇక పాపని ఎత్తుకుని రాగా గది బయటికి వస్తున్నప్పుడే పాపని చూసిన యమున వేగంగా వెళ్ళి బిడ్డను ఎత్తుకుని ముద్దులాడింది. బుజ్జమ్మా, నువ్వు అచ్చం మీ అమ్మలాగే ఉన్నావు తల్లి. ఈ పిన్నిని నువ్వు చూడనే లేదు కదా అని ఇక ముద్దుతో మాట్లాడింది. ఏమో, ఆ పాప కూడా చూసి నవ్వేసింది. ఆమెకు కూడా సంతోషంగా అనిపించింది. ఇప్పుడు గంగా రాగా మొదట యమున ఆమెను కోపంగా చూసినా ఇప్పుడు ఎప్పట్లాగే ఆమెను కౌగులించుకుని గంగా ఎలా ఉన్నావని అడిగింది. నేను బాగున్నాను యమున, నన్ను క్షమించు. నేను కూడా నిన్ను చూడకుండా ఉండిపోయాను అని గంగా కళ్ళలో నీళ్లు తిరుగుతూ ఉండగా ఏ ఇదంతా పెద్ద విషయమే కాదు, వదిలేసే, ఇప్పుడంతా సర్దుకుంది కదా అని చెప్పి అక్కడికి తీసుకెళ్ళింది. ఇప్పుడు వరుణ్ కూడా రాగా ప్రవీణ్ వరుణ్ కొన్ని నెలల తర్వాత ఇప్పుడు కలుసుకుంటున్నారు. మామూలుగా ఇద్దరు అన్న తమ్ముల కంటే మంచి స్నేహితులుగా ఉండేవారు ఇద్దరు. కొన్నాళ్ళు విధి ఆడిన నాటకంలో ఇక ఇద్దరు మాట్లాడకుండా విడిపోయారు. యమున గంగ ఎలాగో వరుణ్ ప్రవీణ్ కూడా అంతే. చూడగానే వరుణ్ కౌగిలించుకున్నాడు. క్షమించరా ప్రవీణ్, నేను చేసింది తప్పే. ఏదేమైనా బిడ్డను వచ్చి చూసుండాలి. మమ్మల్ని క్షమించరా అని చెప్పాడు. పాతవన్నీ వదిలే వరుణ్, ఏ ప్రాబ్లం లేదు. ఇప్పుడు నాకు తోడబుట్టకుండానే ఒక చెల్లెలు దొరికిందిరా అని చెప్పగా చెప్పారా, అమ్మా నాన్నలు అన్ని విషయాలు చెప్పారు. ఆ అమ్మాయి మనతో పుట్టకపోయినా యమునకి చాలా సహాయం చేసిందంట. మీకు చెల్లెలంటే నాకు కూడా చెల్లెలేరా, తప్పకుండా పెళ్లిని ఘనంగా జరిపిద్దాం అని వరుణ్ కూడా అన్నాడు. కానీ నాకు కళ్యాణ్ అన్నయ్యను తలుచుకుంటేనే భయంగా ఉందిరా. ఆయన్ను పిలవాలి, కానీ ఆయన వస్తారో లేదో తెలియట్లేదే అని ప్రవీణ్ అన్నాడు. నువ్వేమీ కంగారు పడుకు ప్రవీణ్, నేను కళ్యాణ్ దగ్గర ఉదయాన్నే మాట్లాడ్డాను. ఆయన కూడా సరేనన్నాడు. వచ్చే వారం కావేరిని బిడ్డను తీసుకుని మీ ఇంటికి వస్తానని చెప్పాడు. నువ్వు అక్కడే చెప్పేసే. కోయంబత్తూరు వరకు తిరగొద్దని వేలాయుధం కూడా చెప్పారు. అదెలా నానా? అది మర్యాదగా ఉండదు.
నేను యమున రేపు నేరుగా వెళ్ళి అన్నయ్యని చూసి మాట్లాడతాం. రేపు ఆదివారం సెలవు కదా, తప్పకుండా అన్నయ్య వదిన ఇంట్లోనే ఉంటారు. మేమే అక్కడికి వెళ్ళి పత్రిక ఇచ్చేస్తామని ప్రవీణ్ చెప్పాడు. సరేరా ప్రవీణ్, మీరు ఒంటరిగా వెళ్ళొద్దు, మేము వస్తాం. అందరం కలిసి వెళ్ళి పత్రిక ఇచ్చి కుట్టి బాబును ముద్దులాడి వద్దాం అని వేలాయుధం చెప్పారు. కొద్దిసేపటికి ప్రవీణ్ యమున ఇద్దరూ బయలుదేరారు. మరుసటి రోజు ఉదయం ఇక జనని, పాప, యమున, ప్రవీణ్ అందరూ వేలాయుధం ఇంటికి రాగా ఇప్పుడు 2 కారుల్లో కోయంబత్తూరుకు బయలుదేరారు. ఏంటి కావేరి, అలా నిరుత్సాహంగా ఉన్నావు అని కళ్యాణ్ అడిగాడు. లేదండి, అకస్మాత్తుగా అందరూ వస్తున్నారని చెప్పారు. నాకు అందరూ వస్తున్నందుకు సంతోషంగానే ఉంది, కానీ యమున అక్కని తలుచుకుంటేనే కొంచెం భయంగా ఉంది అని కావేరి చెప్పింది. చూడు కావేరి, అందరూ అన్ని వేళలా ఒకేలా ఉండరు. ఇప్పుడు యమున చాలా మారిపోయింది. అమ్మ కూడా చెప్పారు. అంతేకాకుండా తను చాలా కష్టాలు పడింది. తను ఒక స్థాయి దాటిన తర్వాత తోడబుట్టిన వాళ్ళం ఎంతకాలమని శత్రువుల ముఖం చూసుకోకుండా ఉంటాం కావేరి. వదిలేసి, కొన్నాళ్ళు మనకు చెడు సమయం నడిచింది. ఇప్పుడు అంతా సర్దుకుంటుందిగా. ఇప్పుడు మన చేతిలో బంగారం లాంటి బాబున్నాడు, ఏ ప్రాబ్లం లేదు. సారీ, పాపున్నాడు, ఏ ప్రాబ్లం లేదు. అందరూ మారారు, మనం మాత్రమే ఇలా మొండిగా ఉంటే బాగుంటది కావేరి. మనం కూడా కొంచెం దిగి వద్దాం. ఆ అమ్మాయి పెళ్లికి ఏ లోటు లేకుండా చూసుకోవాలి అని నాన్న చెప్పారు అని కళ్యాణ్ చెప్పాడు. ఇంకా కొద్దిసేపట్లో వేలాయుధం వాళ్ళు కారు గేట్ లోపలికి వచ్చింది. ఇప్పుడు కావేరికి ఎందుకో కొంచెం కంగారుగా అనిపించింది. చూద్దాం మరి ఏం జరుగుతుందో.